ఓవరాల్ బాగుంది. ఆయన కూడా కంబ్యాక్ చేశారు, బాగా చేశారు. మంచి మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్ మెసేజ్ ఇవ్వడమే సూపర్ సినిమాకి. ఎన్ని రోజులు ఏంటంటే మనం డైరెక్టర్ అందరూ మెసేజ్ ఇస్తా ఉంటారు సొసైటీకి, సినిమా బాగుందనో లేదంటే ఒక మెసేజ్ ఏదో ఎంటర్టైన్మెంట్ కానీ. బట్ ఈ డైరెక్టర్ డిఫరెంట్ గా సూపర్ స్టార్స్ ఒక మెసేజ్ ఇచ్చాడు. సూపర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ గా కానీ వాళ్ళకి ఆ టికెట్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళకి ఆ స్టార్డమ్ ఎక్కడి నుంచి వచ్చింది ఒక అనేది బాగా చూపించాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంది సినిమా. ఫ్యాన్ బాయ్ బయోపిక్ భయ్యా, ఒక ఫ్యాన్ బాయ్ బయోపిక్ అనుకున్న కాడికి స్టార్స్ అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? హై క్లాస్ నుంచి ఊడిపోలేదు స్టార్స్ అనేవాళ్ళు, ఒక లో క్లాస్ నుంచి వచ్చారు. ఆ లో క్లాస్ నుంచి వచ్చి టికెట్ కొనడం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కటి ఫుట్పాత్ నుంచి ఒక టికెట్ కొంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు చూస్తుంటారు, హై క్లాస్ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంతమంది చూస్తేనే కానీ ఒక స్టార్ సూపర్ స్టార్ కాలేడు. సో ఆ సూపర్ స్టార్ అనేవాడు ఎక్కడి నుంచి ఎలా వచ్చాడని సినిమాలో మంచి మెసేజ్ ఇచ్చాడు. డైరెక్టర్లకే మెసేజ్ ఇచ్చాడు, సూపర్ స్టార్ మెసేజ్ ఇచ్చాడు. అది సినిమా చాలా బాగుంది. బాబు గారు అయితే మంచి కథ చూపించారు. ఇంతవరకు ఈ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో ఎవరు చూపించాలి అట్లాంటి సినిమా చూపించింది అని చెప్పేసి నేను చెప్తున్నా. నిజంగా వివేక్ గారు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే దద్దరిల్లు కొట్టిండు. ఇంకో డిఎస్పీ కనిపిస్తాడు మీకు, అంతలా బాగుంది. ఒక హీరో ఉంటాడు, మన లైఫ్ లో కూడా ఒక హీరో ఉంటాడు. ఆ హీరో కోసం ఒక అభిమాని ఏదైనా చేయగలడు, అదే దానికి నిదర్శనమే ఈ సినిమా. ఈ మూవీ తర్వాత రామన్న ఎక్కడికో వెళ్ళిపోతున్నారా, ఎందుకంటే చాలా రోజుల నుంచి స్ట్రగల్ అవుతున్నాడు హిట్ కోసం. ఈ మూవీ తోటి కంబ్యాక్ ఇచ్చాడు మన రామన్న. సో ప్లీజ్ ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ భాగ్యశ్రీ గారి, రామ్ గారి, వాళ్ళిద్దరి మధ్య సాంగ్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఆ లిప్ లాక్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగుందా. సో ఒకటే చెప్తున్నా, ఆంధ్ర కింగ్ తాలూకా తోటి కంబ్యాక్ ఇచ్చిన రామన్న. కామెడీ కన్నా చొక్క చింపేశారంటే అభిమానులు పోయే వాళ్ళకి ఆయన కోట్లలో అభిమానులు కాబట్టి సినిమాని ఎవరు బాగలేదని అని చెప్పకండి. సినిమా చొక్క చింపేశారు చూడండి. సినిమా తిరిగిపోయింది థియేటర్ లో, ఏదో కొద్దిగా బాగలేదే అన్న సీన్ అంతే. సినిమా థియేటర్ కొంచెం సీన్ బాగాలేదన్న చొక్కాతో కూడా చిరిగిపోయింది చూడండి. దెబ్బలు చూడండి, మొగంతా గాడు చూడండి, పగల కొట్టేశారు అభిమానులు. దయచేసి సినిమా బాగలేదని చెప్పకుండా సినిమా చాలా బాగుంది. సినిమా అయితే ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. ఉపేంద్ర గారు, రాము వీళ్ళిద్దరు. సినిమా అయితే నాకు తెలిసి ఒక 10,000 కోట్లు పక్క దాటిందంటే 1,00,000 కోట్లు కూడా గ్యారెంటీ అని చెప్పలేం. కానీ సినిమా అయితే మనం ఈ సినిమాని ఎవరు ఆపలేరు అంతే. ఉపేంద్ర క్యారెక్టర్ అయితే ఆయన క్యారెక్టర్ సినిమా హీరోకు ఉన్న అభిమానం అన్నమాట. అంటే ఒక అభిమానం కోసం ఇంత చేస్తారని. కాబట్టి సినిమా హీరోలు ఎవరైనా సరే మనం ప్రేమిస్తాం, అభిమానిస్తాం. కాబట్టి సినిమా అయితే సూపర్. హీరోయిన్ భాగ్యశ్రీ, ఆ భాగ్యశ్రీ అయితే గ్లామర్ గానీ, ఆ రొమాంటిక్ సీన్లు గానీ, ఆ ముద్దు సీన్లు మాత్రం వేరే లెవెల్ అయితే సినిమా కేకంగా. ఆంధ్ర కింగ్ తాలూకా నేనైతే అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు సినిమా మీద. ఫ్లాప్ అయిపోద్దేమో అనుకున్నా గానీ సో ఒక మంచి కంబ్యాక్ పడింది రామ్కి. సో ఓవరాల్ గా ఒక బాగుంది సినిమా. యాక్టింగ్ ఓకే, కానీ ఎమోషన్ బాగా కనెక్ట్ చేసింది నన్ను. నేనే కొంచెం ఆ ఎమోషన్ బాగా హార్ట్ టచింగ్ అనిపించింది. సో ప్రతి అభిమాని కూడా చూడాల్సిన సినిమా ఇది. హీరో అభిమాని లేదు, నేను అనుకున్నా ఫస్ట్ ఉపేంద్ర గారిని ఎందుకు పెట్టుకున్నారు, సెట్ అవుతాడా లేదా, పవన్ కళ్యాణ్ గారు పెట్టుకుంటే బాగుండేది కదా అనుకున్నా థియేటర్కి వెళ్ళక ముందు. సో థియేటర్కి వెళ్ళిన తర్వాత నా అంచనాలు తప్పని నాకు అర్థమైంది. సో చాలా అంటే చాలా బాగుంది. సో బాగా కనెక్ట్ అయ్యింది అందరికి. ఇంతకుముందు సినిమాల్లో కొంచెం గ్లామర్ చూపించినా కూడా అంత ఆళ్ళ అమ్మాయి సినిమా చేసిన సినిమాలు, ఈ సినిమాతో ఆవిడ ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది ఆవిడ కూడా. ఆంధ్ర కింగ్ తాలూకా టోటల్ గా చెప్పాలంటే ఒక మంచి బ్లాక్ బస్టర్. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మాస్ డైలాగ్ ఉపేందర్ ఫ్యాన్, ఉపేందర్ గారి ఇష్టం మంచి చాలా బాగుంది. ఫ్యామిలీ మనం అందరూ ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ నాకు నచ్చింది. ప్రాణం పోయినా వచ్చాము. రామన్న ఫ్యాన్ అయిపోయినా చాలా చాలా బాగుంది. అండ్ హీరోయిన్ ఇద్దరి కెమిస్ట్రీ, రామన్న హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగుంది.
ఇలాంటి సినిమా చూడాలా రామన్న ఇస్ బ్యాక్ చాలా చాలా బాగుంది ఫ్యాన్ బాయ్ వచ్చి సినిమా చూడండి చాలా బాగా నచ్చింది క్లైమాక్స్ మాత్రం ఏం చేస్తారు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బాయ్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో పేస్ నడిచిందండి బట్ సెకండ్ హాఫ్ ఇట్స్ ఓకే యా గుడ్ కంప్లీట్లీ అంటే ఫుల్ హిట్ అని చెప్పలేము బట్ ఇట్స్ అ డీసెంట్ వాచ్. రామ్ గారి గురించి రామ్ గారి గురించి అంటే మన రామ్ గారి గురించి ఇది కంబ్యాక్ అని చెప్పలేము బట్ ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు ఆయన. ఆ ఎక్స్పెరిమెంట్ అనేది హిట్ అయిందా లేకపోతే కొంచెం ఏమన్నా లైక్ బ్యాక్ ఫైర్ అయిందా అనేది ఇవాళ థర్స్డే కాబట్టి అందరికి ఆఫీసెస్ ఉంటాయి మోస్ట్లీ ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ ఫ్రైడే కానీ మనకి యాక్చువల్ టాక్ బయటకు వచ్చేది అయితే ఉంది. రీ రిలీజ్ బాగుంది కదా, బిజినెస్ మ్యాన్ రిలీజ్ అవుతుంది కదా, దానికి వెళ్తారా? అంటే అది మనం చెప్పలేమండి లైక్ ఆడియన్స్ ఏజ్ చూస్ చేసుకుంటారని చెప్పేసి ఇట్స్ అప్ టు దేర్ చాయిస్. ఓకే హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ పాయింట్స్ అంటే మీకు పేషెన్స్ అయితే చాలా ఉండాలండి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫస్ట్ హాఫ్ మీరు పేషెన్స్ గా చాలా సేపు కూర్చోవాల్సి వస్తుంది అండ్ లిటరలీ చాలా స్లో పేస్ గా నడిచింది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఇట్స్ ఓకే. పేషెన్స్ కి కొంచెం వాల్యూ అని చెప్పలేను బట్ మనీకి కొంచెం పెట్టుకున్నట్లు ఉంటది బాగా. మరి హీరో గారికి ఆ 3 కోట్లు ఎందుకు తక్కువ పడ్డాయి? హీరో గారికి 3 కోట్లు ఎందుకు తక్కువ పడ్డాయి అంటే ఏమో నాకైతే ఆ 3 కోట్లు నిజంగా తప్పు ఉంది నాకైతే. అది నాకు దొరుకుంటే ఇంకా బాగుంటది అనిపిస్తుంది నాకు. బట్ ఉపేంద్ర గారిది అయితే ఆయన సినిమా మొత్తం లేదు బట్ మెయిన్ పాయింట్ ఆయనది నచ్చింది కాబట్టి ఆయన డ్రెస్సింగ్ సెన్స్ అయితే బాగుంది. ఆయన కాస్ట్యూమ్ డిజైన్ కానీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది. అంటే సినిమాగా చూస్తే కొంచెం ఒక పాయింట్ లో లాగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ కొంచెం బట్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ టేకింగ్ ఎవ్రీథింగ్ మామూలుగా లేదు. మనం ఉన్నామని చెప్పి మన అభిమాన హీరోలకు తెలియక్కర్లేదు అనే పాయింట్ బాగా అనిపించింది. హీరోని ఎట్లా చేసింది భాగ్యశ్రీ ఆమె పర్ఫెక్ట్ క్యారెక్టర్స్ అంటే ఫస్ట్ సినిమా ఏమన్నా తప్పు ఎంచుకుందాము కానీ కాంతా కానీ ఇది కానీ ఆమె పెర్ఫార్మెన్స్ కంప్లీట్ గా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలే చూసుకున్నారు. సో లేదు ఎవరి క్యారెక్టర్ అందరి క్యారెక్టర్ రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, ఉపేంద్ర గారు మెయిన్ గా ఆయన ఉన్న సీన్స్ కానీ సో ప్రతి ఒక్కళ్ళు కూడా రాహుల్ రామకృష్ణ ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఉంటూ సెకండ్ హాఫ్ లో ఆయన డీల్ చేసి సో ప్రతి క్యారెక్టర్ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్స్ చాలా మంచి ఇంపాక్ట్ ఉన్న రోల్స్. సో సినిమా సూపర్ హిట్ అన్న అంతే. రేటింగ్ ఎంత సార్ సినిమాకి? అన్న అభిమాని సినిమాకి రేటింగ్ ఇవ్వలేదు, రేటింగ్ లేదు. థియేటర్ లో చూడండి మీకు ఖచ్చితంగా. సినిమా ఈ వీకెండ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందా? పర్లేదా? అభిమానులకి నచ్చే సినిమా ఈ వీకెండ్ కాదు ఏ వీకెండ్ అయినా బ్లాక్ బస్టర్. ఓవరాల్ సినిమా మీరు ఎప్పుడున్నా చూస్తారు, ఓటీటీలో వచ్చినా చూస్తారు, చూస్తూనే ఉంటారు. మంచి సినిమా, అభిమానులకి నచ్చే సినిమా, అభిమాని చూడవలసిన సినిమా. చాలా మంచి కంబ్యాక్ ఫిల్మ్ అన్న. అండ్ స్టోరీ గానీ ఆయన ఎంచుకున్న కథ, ఆయన యాక్టింగ్ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. కంప్లీట్ గా చూసుకుంటే కనుక పర్ఫెక్ట్ ఫిలిం ఫర్ ర్యాపో అండ్ ఆయన గట్టి కొట్టాడు ఈ సినిమాతో.